ఏదేమైనా ఈ కొర్రమీను ముక్కున్నంత టేస్ట్ వేరే ఏ చేపకు ముక్క అయితే ఉండదు మామ. హలో మామ, నమస్తే అందరికి. ఈ రోజు ముచ్చట ఏంటంటే చాలా రోజులకి కొర్రమీను కూర తినాలనిపించి ఏరి కోరి తెచ్చుకున్నామా. 400 ఇచ్చి బొమ్మషాప ముక్కలైతే ఈ కొర్రమీను తీసుకుందామని మార్కెట్ పోయినప్పుడు దీని రేటు చూస్తేనైతే దడబుట్టింది మా. కేజీ 600 తీసుకుంటున్నారు. మీ కాడ ఎంత నడుస్తుందో తెలిస్తేనైతే కామెంట్ చేసేరు మా. ఈ కొర్రమీను తీసుకుందామని మార్కెట్ పోయినప్పుడు ఒక్కొక్కరు 2-3 కేజీలు తీసుకుంటున్నారు మా. నేను తీసుకోవాలంటే మాత్రం నా ఒక రోజు కూల్ డబ్బులు మాత్రం పెట్టినా దీనికైతే. ఈ చేపల రేట్లు మాత్రం ఉంటే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు తినాలంటే ఆకాశం నుంచి సుక్కరాలు పడాలి మా. తినాలంటే మాత్రం తినైతే ఇంకా ఎప్పుడైతే మర్చిపోయినా మామ, నేను నచ్చిన గాలికైతే మా చెట్టుకున్న మామిడికాయలన్నీ రాలిపడ్డాయి మామ. ఇంకా అందులో నుంచి వెళ్ళి బాగా కూర వరకు లేట్ అయ్యేటట్టున్నదని ఒక మామిడికాయ తీసుకొని మంచిగా కోసుకుని అయితే మంచిగా తిన్నామా. ఇంకా గాలికి అయితే ఎంతో ఇష్టంగా తెచ్చి పెట్టుకున్న మా మామిడి చెట్టు కూడా మొత్తానికి అటు ఏర్లతో అయితే పిగిలిపోయేట్టు జరిగింది మా. ఇంకా ఈ కనిపించే చేప వరకులు అయితే మనకైతే ఫ్రీగానే వచ్చినాయి మా చెరువు కంచెలు. ఇక మన కూర అయితే 20% అయితే ఉడికింది మామ. ఇంకా కూరకు సరిపడా చింతపులుసు వేసి, చింతపులుసు సరిపడా వాటర్ వేసి, రెండింటికి సరిపడా కారపొడి వేసి, కొంచెం కలబెట్టుకొని ఇంత కొత్తిమీర వేసుకొని ఒక 10 నిమిషాలు అయితే మంచిగా ఉడికించుకోవాలి. ఇంకా 10 నిమిషాల తర్వాత మూత వేసుకొని ఇంత కొత్తిమీర చల్లుకొని ఇంత ఫిష్ మసాలా చల్లుకొని కిందికి దింపుకుంటే అయితే మన కొర్రమీన్ కర్ర అయితే రెడీ అయిపోతుంది మా. ఇంకా రెడీ అయినాక చేపల కూర ఎప్పుడైనా కూడా వేడి మీద తినదు మా. కొంచెం చల్లారినాక ఒక ప్లేట్ వేసుకొని అయితే మంచిగా ఒక్కొక్క ముక్క తింటే అయితే జబర్దస్త్ ఉంటుంది మా. ఇంకా నా వీడియో నచ్చినైతే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టిపారు మా. ఉంటాం మరి, బై.